హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ. ఇవాళ వచ్చేసిన మన ఫిష్ కర్రీతో. సో దానికి కావాల్సిన ఆనియన్స్ అయితే నేనైతే కాల్ చేసుకుంటున్నా. చూడండి, ఓకేనా? ఆనియన్స్ కాల్చుకుంటున్నా స్టవ్ మీద. అవి పడిపోతున్నాయి. సో హాయ్ చెప్పండి అమ్మా. హాయ్. ఇక్కడ మా ఆనియన్స్ హాయ్ చెప్తున్నాయి. హాయ్ చెప్పండి. హాయ్ గైస్ అంటున్నారు. ఇట్లయితే ఆనియన్స్ అయితే కాల్చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిర్చి అయితే కాల్చుకుంటున్నాం అన్నమాట. సో ఒక్కొక్కటి కాల్చడం చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడైతే నేను అది కాల్చేసిన తర్వాత ఒక 2, 3, 4 అట్లా ఒకటేసారి కాల్దామని అనేసి అనుకుంటున్నా. సో అది కాల్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా గసగసాలు తీసుకుంటున్నా. గసగసాలు కొన్ని వాటర్ అయితే పోసుకుంటాం, ఎందుకంటే అప్పటి వరకు సోక్ అయ్యి మంచి ఫైన్ పేస్ట్ అయితే అని చెప్పేసి. సో వాటర్ వేస్ట్ చేయకూడదు, అది కూడా నేను వాటర్ తాగేసిన అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ తీసుకుంటున్నా, డ్రై కోకోనట్. అది కూడా హాఫ్ ఇంచ్ చేస్తున్నా అనమాట. సో అది కట్ చేస్తుంటే మొత్తం అందులో నుంచి ఆయిల్ వచ్చేసి స్లిప్పరీ అవుతుంది అనమాట నైఫ్. సో అందుకని గట్టిగా కోయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలు. సో నెక్స్ట్ వచ్చేసి ఏం వేసుకుందామంటే కాల్చుకున్న మిర్చీస్, కాల్చుకున్న ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయి చూడండి. సో నెక్స్ట్ 1 ఇంచ్ ఆఫ్ జింజర్ వేసుకుంటున్నాం. అండ్ 10 to 15 ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మసాలా సరుకులు అయితే తీసుకుంటాను. సో ఇందులోకి అయితే నేను మామూలుగా అయిపోయాను ఇలాచి, లవంగం, చెక్క. సో ఇవి అయితే వేసేసిన అనమాట. సో ఇవి వేసేసిన తర్వాత కొంచెం ధనియాలు అయితే తీసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకొని మంచిగా లైట్ స్వాష్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇట్లా మిక్సీ గ్రైండర్లోకి తీసేసుకొని కొంచెం కొత్తిమీర తీసేసుకొని దీని అయితే ఫైన్ పేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట. సో ఫైన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఇప్పుడైతే ఫిష్ అయితే వచ్చింది మనకి. ఆల్రెడీ ఫిష్ అయితే వచ్చేసింది. నేను కొంచెం క్లీన్ చేసేసుకున్నా. సాల్ట్ వేసేసుకొని అయితే నేను ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటాను అనమాట. సో ఏమవుతుందంటే దాని ఫిష్ స్మెల్ అనేది పోతుంది అనమాట. సో ఇట్లా కొద్దిసేపు మిక్స్ చేసేసుకొని వాటర్లో వాష్ చేసేసుకున్నాం. సో ఇవన్నీ ఇట్లా కలుపుతుంటే నాకు ముళ్ళు కూడా గుచ్చుకుందబ్బా. ఏం చేస్తాం. కాకపోతే ఏంటంటే ఎన్ని హడల్స్ వచ్చినా సరే మనం ధైర్యంగా ముందు నడుచుకుంటూ పోతూ ఉంటే మనం గెలవడానికి ఛాన్సెస్, దారులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. లేదు నాకు దెబ్బ తగిలింది కదా అని అక్కడే ఉంటే కనుక మనం ఎప్పుడు అట్లనే ఉండిపోతాం అక్కడికి. సో అక్కడే ఉండిపోకుండా దెబ్బ తగిలినా సరే లేచి నడవడము, రన్ చేయడము, గెలవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇట్లయితే వాష్ అయితే చేసేసుకున్నా. ప్లేట్లో తీసేసుకుంటున్నా. ప్లేట్లో తీసేసుకున్న తర్వాత అట్లా క్లీన్ చేయడం కొంచెం గట్టిగా ఉన్నాయి చూడండి. నేను ఓన్లీ నైఫ్తోనే క్లీన్ చేస్తాను. అప్పుడు నేను అసలు రాత్రికి రాకను, నాకు అసలు ఇష్టం ఉండదు. సో నైఫ్తోనే క్లీన్ చేస్తే పెద్ద బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను వీటికి కారం, మసాలా పట్టించేస్తా. కారం, ఉప్పు, పసుపు ఇట్లా పట్టించేసి అట్లా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం కారం వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకొని మంచిగా ఇట్లా సాల్ట్ ఇట్లా మిక్స్ చేసుకుంటుంటే చేతి ఆల్రెడీ నా చేయి మొత్తం
దెబ్బలే ఉన్నాయి. మొత్తం చిక్ బోన్స్ అన్నీ గుచ్చేసుకున్నాయి అనమాట. సో చెయ్యి మొత్తం మండిపోతుంది. సో ఇది చూడండి. ఇప్పుడైతే మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ కర్రీ వేసేసుకొని అందులోనే 1 ఆనియన్ వేసుకొని మంచిగా గోల్డెన్ పింక్ కలర్లో వచ్చే వరకు మనం సాట్ చేసుకొని బాగా కలిసి కలర్ అయితే. సో ఇలా సాట్ చేస్తూ ఉన్నాం కదా, ఇంకొంచెం సాట్ చేసేసుకుంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేద్దాం. సో అది కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో కింద అయితే మాడకూడదబ్బా, కంటిన్యూస్ తిప్పుతూనే ఉండాలన్నమాట. సో చూడండి ఎంత బాగుంది, స్మెల్ అయితే తిరిగిపోతుందబ్బా. ఆ కుక్ అవుతున్న మంచి స్మెల్ అయితే వస్తుంది. సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఇది తిరిగిపోతుంది స్మెల్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే చూద్దాము. కొంచెం సేపు సాట్ చేద్దాం. సో కొంచెం ఆయిల్ అయితే అక్కడక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చింతపులుసు కలుపుకొని పెట్టుకుందాం. సో ఎందుకంటే వేయాలి కదా. సో ఇది కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అందులో కొంచెం సాల్ట్ అయితే చూద్దాం. సో కొంచెం అయితే అయిపోయింది, దగ్గరకైతే వచ్చిందనమాట. సో కొంచెం సాల్ట్ చూసేసుకున్నాం. కొంచెం ఫ్రై అయితే ఎక్కువైతే ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఇట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాం. సో వేసేసుకొని కొంచెం మాడనీయకుండా చూసుకోవాలి. కొంచెం బాగా స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇట్లా స్టిర్ చేస్తున్నాక కొంచెం చింతపులుసు కూడా వేసేసుకుందాం. మా ఇంట్లో అయితే చింతపులుసు మాత్రం ఎక్కువ తినరు, సో కొంచెం లైట్గా వేసుకుంటున్నా. సో ఈ పులుసు వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం. మూత తీసుకొని చూస్తే ఇంకా బాయిలింగ్ వచ్చేసింది. సో ఫిష్ పీసెస్ అయితే చేపల పులుసులో చేపలు వేసుకుంటేనే సూపర్ ఉంటుందబ్బా. నిజంగా చేపలు అట్లా ఉడుకుతూ ఉంటే ఉడుకుతుంటే సూపర్ అయితే ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూసారా ఆయిల్ ఎట్లా పైకి కనిపిస్తుందో. సో ఇంకొక అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నోరు ఊరిపోతుంది, చాలా వస్తుంది నా నోట్లో నుంచి. సో ఇట్లా మనం జీలకర్ర వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేద్దాం. కొత్తిమీర వేసేసిన తర్వాత సో ఒక 2 minutes ఇట్లా బాయిలింగ్ ఇచ్చేద్దాం. సో బాయిలింగ్ ఇచ్చేసిన తర్వాత 1/2 స్పూన్ మెంతి పొడి అండ్ జీలకర్ర అండ్ వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది. సూపర్ ఉంది. నాకైతే నచ్చింది. మా హస్బెండ్కి అయితే నేను చేసిన చేపల పులుసు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో నేను సరిగ్గా చేయను అనేసి అని అంటారు. సో వీడైతే వచ్చిండు, మా బుడ్డోడు వచ్చి ఎట్లుందని అంటే సూపర్ అని చెప్పిండు. స్మెల్ చూసి తిప్పుతాడంటే నేను వద్దంటున్నా, కాలుతుందని చెప్తున్నా అనమాట. సో ఇట్లయితే నేను తిప్పనివ్వట్లేదు అని వాడు బాగాలేదని కూడా అంటాడు. ఒకసారి స్మెల్ చూడాలా అంటే స్మెల్ చూస్తా ఉంది. సో ఇప్పుడే బాగుందా అంటే బాగుంది. సో అన్నం తిందామా అంటే తిందాము. సో చలో అన్నం తినేద్దాం. సో అన్నం అయితే పెట్టేసుకున్నాను. నేను తలకాయ కూర వేసుకున్నాను, అదే ఫిష్ తలకాయ వేసుకుని తింటున్నాను. నేనైతే ప్రెసెంట్ ఒక ముద్ద అయితే పెట్టుకుంటా, ఎట్లుందో తీసిద్దాం. యమ్మీ ఉందబ్బా, సూపర్ ఉంది, చాలా బాగుంది. కొంచెం ఫిష్ తలకాయ కూడా పెట్టుకొని తింటా, ఇంకా అదిరిపోతుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి.
నేను ఎలా చేశాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఫిష్ కర్రీ అయితే ఎవరైతే ఇష్టంగా తింటారో వారు కామెంట్ పెట్టండి. బాయ్.